चल के राम पे आए, प्रेम कोई हमें और न जाने, राम से रूठे राम से माने, राम सिया की करुण कहानी, एक है चंदन एक है पानी, राम सिया राम जय जय राम, 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 तेरे नाम तुम ताना तेरे नाम आदि। ओम देव्यै नमः, ओम श्रुत्यै नमः, ओम अत्यै नमः, ओम 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 गत्यै नमः, ओम शक्त्यै नमः, ओम रक्त्यै नमः, ओम ओम ओम। ధీంతన తోంతన నటరాజుకి నట భంగిమవో, ధీంతన శంకరునికి సంకీర్తనవో, ఈశ్వరుడే అనునిత్యం తనలో తలచుకునే ఓంకారమువో, శివ హృదయం కరిగించే ఆ పంచాక్షరివో. సాయం సదా మే మున్నం సిద్ధం సర్వ సైన్యం, సహచరులై పదా వస్తున్నం సఫలం స్వామి కార్యం, మా బలమేదంటే నీపై నమ్మకమే, తలపున నువ్వుంటే సకలం మంగళమే, మహిమాన్విత మంత్రం నీ నామం, జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ రాజా రామ్ జై శ్రీరామ్. హాయ్ అందరు ఖాళీ సీట్లు పడుతుంది అమ్మా. ఆంటీ హాయ్ చెప్పరా? అదేదో వెళ్తురు కూడా తీస్తే అందరు పడుతున్నాయి. పెద్ద మమ్మీ పొద్దున్న తీయరాదమ్మా. ఇగో ప్రవీణ ఇగో అన్న ముందుగా ఏంటంటే 14వ తారీఖు నాడు, ఫిబ్రవరి 14వ తారీఖు మళ్ళా సేమ్ ఇదే యథావిధిగా 3 బస్సులో లేకుండా 2 బస్సులో బయలుదేరడం జరుగుతుంది. అందరూ దాని గురించి ఇప్పటి వరకు 2 బస్సులు ఫుల్ అయిపోయాయి. ఇది అయిపోయిన తర్వాత చార్ధామ్ యాత్ర కూడా ఉంది. దీంట్లో నచ్చిన వాళ్ళు ఎవరో ఉన్నా కూడా చార్ధామ్ యాత్రలో పాల్గొనవచ్చు. దాని గురించి నేను క్లియర్గా మెన్షన్ చెప్తాను. ఎక్కడి నుండి రైడా బస్సా అనేది ఏదైనా కూడా క్లియర్గా మెన్షన్ చేస్తా. మీరు అందరూ కూడా రావాల్సిన వాళ్ళు వచ్చి ఉండాలనుకుంటే ఇదే గ్రూప్ కంటిన్యూ చేస్తా. ఈ గ్రూప్ ఇట్లనే ఉంటుంది. ఈ గ్రూప్లో ఎవరైనా రావాలనుకుంటే ఇంట్రెస్ట్ అంటే మేము బ్రోచర్ పెడతా. అప్పుడు మీరు రండి. అప్పుడు ముందుగా అడ్వాన్స్ చేయడమా ఇది ఏంటి అని సంగతి మీరు నేను చెప్తా, అప్పుడు వేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. నన్ను ఒక్కదాన్నే పంపిస్తాను అనుకున్నాను. మా ఆడబిడ్డ అనుకోకుండా మా భర్తను కూడా తీసుకొచ్చినాం. ఇక్కడ చూడకూడని కాశీ దర్శనంలో శివుడికి చాలా మంచి అనిపించింది దర్శనం. తర్వాత అయోధ్యలో
#1 మా మరిది వల్ల మేము అనుకోకుండా షార్ట్ కట్లు వెళ్ళిపోయినాం. విఐపి దర్శనం జరిగింది. 5 సార్లు ప్రదక్షిణ నిజంగా జరిగింది. నాకు పొద్దున బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ 3 పూటల భోజనం పెట్టి బయట ఫుడ్ తినకుండా ఎలాంటి వాంతులు మోషన్స్ ఏమి రాకుండా చూసినందుకు కూడా మా మరిది గారికి ధన్యవాదాలు. మరి బస్సులో ఉన్న వాళ్ళకు కూడా ఎలాంటి జబ్బులు, తలనొప్పి ఎలాంటివి కూడా రాలేవు. ఎందుకంటే బయట ఫుడ్ పెట్టనందువల్ల బయట ఫుడ్ కూడా మేము కూడా తినడానికి ఛాయిస్ రాలేదు. మాకు ఇందులోనే భోజనం నేర్పించినందుకు అందరం హెల్దీగా ఉన్నాం. హెల్దీగా ఇంటికి కూడా వెళ్తున్నాం. చూడకూడని ప్రదేశాలన్నీ కూడా దగ్గరుండి చాలా బాగా చూపించిండు. కానీ ఇంకా ఇలా ట్రిప్పులు తీసుకుంటూ ఇంకా ఇంకా ఎదగాలని మేమందరం కోరుకుంటున్నాం. తర్వాత చేసే యాత్ర కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఇంకా వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా సహకరించి 14 తారీఖు నాడు కూడా బస్సు వెళ్తుంది. అందరూ కూడా వెళ్ళండి, చాలా బాగా చూస్తారు. ఇంకా ఇంకా వెళ్ళగాలని ట్రావెల్స్ వాళ్ళని చెప్పేసి కోరుకుంటున్నాం. సువి కృష్ణ గారికి ధన్యవాదాలు. చెప్పండి. సువి శ్రీనివాస్ గౌడ్ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఇంద్రా పార్క్ నుంచి బయలుదేరింది. మొత్తం యాత్ర సక్సెస్ఫుల్. ఇంకా మళ్ళీ మళ్ళీ ఇలాగే యాత్రకి వెళ్తూ ఉండాలి, వస్తుండాలని మా మనవి. ఫస్ట్ మేము ఒక కాశీ వెళ్దామని ఎప్పటి నుంచో అనుకుంటున్నాం, 3 years బ్యాక్. కానీ అనుకోకుండా మా చెల్లి పద్మ వాళ్ళ ఇంటి పక్కన ఉంది కాబట్టి ఆ అమ్మాయి చెప్పింది అనమాట, ఇలాగా బస్సు వేస్తున్నారక్క వస్తావా అని. అందుకని మేము ముగ్గురు అక్కడికి వెళ్ళాం, బయలుదేరామన్నమాట. ఈ యాత్ర బయలుదేరిన తర్వాత మాకు చూడని ప్రదేశాలన్నీ చాలా బాగా చక్కగా చూపించారు. అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ అన్నీ మాకు బాగా పెట్టారు. బయట మేము ఏ వస్తువు కొనుక్కోలేదు ఇప్పటి వరకు. మాకు పైసా ఖర్చు లేకుండా టిఫిన్ కానీ, భోజనం కానీ, స్నాక్స్ కానీ అన్నీ ఇస్తున్నారు. ప్లస్ అది ఏంటంటే వాళ్ళు దగ్గరుండి మాకు పుణ్యక్షేత్రాలు అన్నీ కూడా చూపించారు. వీటన్నిటికీ కాశీ క్షేత్రం బాగుంది, లేదని అనట్లేదు, కానీ బదులు చాలా బాగుంది. మొదట్లో ప్రేమాలయం చాలా బాగుంది. చూడాలనుకున్న వాళ్ళు ఆ ప్రేమాలయం చూస్తే కనీసం 2-3 రోజులు కానీ ప్రేమాలయం చూస్తే కానీ అది జరిగి తీరదు. నైట్ టైం కానీ, పగలు కానీ, డే టైం కానీ, ఏ టైం అయినా కూడా ప్రేమాలయం బాగా చూడాలి ఏమా. అలాగే మేము ఇంకోసారి మళ్ళీ వేసినా కూడా మళ్ళీ రావాలని కోరుకుంటున్నాము. అలాగే ఆ బాబు ఏ పేరమ్మా, కృష్ణ గారు ఇలాగే యాత్ర బస్సు చేస్తూ అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాము. ఓకే. నమస్తే. మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ లక్ష్మి గారు నాకు చెప్పారు మేము అయోధ్య కుంభమేళా వెళ్తున్నాము. అప్పుడు నేను నా ఇంట్రెస్ట్ చెప్తే ఆవిడ అన్నారు నేను అడుగుతాను, కృష్ణకాంత్ గౌడ్ని అడుగుతాను. అయితే అనుకోకుండా నేను జాయిన్ అయ్యాను. అయితే ఇది అన్ఎక్స్పెక్టెడ్, వెరీ గ్రేట్ఫుల్గా సక్సెస్ అయింది. అందుకనే కృష్ణకాంత్ గౌడ్కి ఇంకా జ్యోతి గారు విజయ్ హో, విజయ్ హో, విజయ్ హో. అంత బాగా అయింది. మేము అన్ని దర్శనాలు మంచి జరిగాయి. కాశీ దర్శనం బాగా అయింది. కొంచెం నడవడం ఎక్కువైంది కానీ బట్ ఫైన్. అంత యాత్ర ఫుల్ ఫైన్, ఫుడ్ ఫైన్, అన్నీ బాగున్నాయి. అండ్ రిటర్న్ జర్నీ కూడా సేఫ్గా ఇంటికి వెళ్ళిపోతాం అంతే. నమస్కారము, నా పేరు నరసింహ, మాది నాగారం విలేజ్, కీసరా మండల్. అనుకోకుండా ఈ యాత్రకు వెళ్తామో లేదో అనుకున్నాము. మా ఇంటి ముందర లావణ్య, వాళ్ళ ఇంటి దగ్గర పద్మ, మా ఇంటి దగ్గర లావణ్య అనే ఆమె వాళ్ళ అన్నయ్య ద్వారా పరిచయము. ఆమె చెప్పింది మా అన్న ఇట్లా బస్సు తీస్తుంటా అంటే సరే ఎప్పుడంటే ఇట్లా అంటే ఫోన్ చేసిండు. 24 రోజులు బయలుదేరినాము. మరి అక్కడి నుంచి అందరం బయలుదేరి నేను మా కూతురు ఇద్దరు వెళ్ళాము. పోయి కుంభమేళలో స్నానం చేసి మరియు వారణాసి దర్శనం చేసుకొని మరియు అయోధ్యలో శ్రీ బాలరాముని దర్శనం చేసుకొని మధురలో శ్రీకృష్ణుని చరిత్ర అన్ని కళ్ళకు కట్టినట్టు, శ్రీకృష్ణుడు పుట్టి ఆయన పెద్దగా అయ్యి ఆయన పరిపాలించేంత వరకు అక్కడ కళ్ళకు కట్టినట్టు అన్ని ఆ రూపాలన్నీ మాకు చూపించారు. అవన్నీ చూసాము, చాలా బాగా అనిపించింది.
మరి ఈ అదృష్టం మాకు కలిగించినటువంటి శ్రీ సురవి కృష్ణ గౌడ్ ట్యాంక్ బండ్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు చెప్తున్నాను. మరియు ఇలాంటివి మళ్ళీ ఇంకెన్నో తీయాలని ప్రజలందరికీ చూపించాలని నేను కోరుకుంటున్నాను. నమస్కారము. కృష్ణ గౌడ్ గారు తీసిన ఈ యాత్ర చాలా మంచిగా అనిపించింది. కొద్దిగా ప్రారంభంలో కొంచెం ఒడిదొడుకులు ఉన్నా కానీ యాత్ర మొత్తం చాలా సాఫీగా సాగింది. అన్ని కాశీ యాత్ర ముఖ్యంగా కుంభమేళా దర్శనం కోసం మనం బయలుదేరినాము. కుంభమేళలో మహాకుంభమేళ దర్శనం చాలా బాగా జరిగింది. తర్వాత కాశీ యాత్ర, ఆ తర్వాత అయోధ్య రాముని దర్శనము, లాస్ట్లో మథుర దర్శనము. ఇవన్నీ కూడా ఒకదాని వెనకాల ఒకటి. కొద్దిగా జనాలు 3 బస్సులు ఉన్నందుకు కొద్దిగా ఆలస్యమైనా కానీ ఇంకా అందరినీ ఆయన సవ్యంగా నడిపించుకుంటూ చాలా ఓపికతో ఈ యాత్రను కొనసాగించారు. భోజనాల వసతి కూడా ఆయన కల్పించారు అందరికీ. చాలా సంతోషం. యాత్ర ఇంత విజయవంతమైనందుకు మేము చాలా సంతోషపడుతున్నాం. ధన్యవాదాలు కృష్ణ గారు. ధర్మశాస్త్ర టూర్స్ అండ్ ఆర్గనైజ్ ద్వారా కృష్ణ ద్వారా మేము 1వ తేదీన బయలుదేరాము. మహాకుంభమేళ మహాకుంభమేళ తర్వాత కాశీలో అయోధ్య నుండి మథుర వెళ్ళి చాలా నిదానంగా మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ నిదానం ప్రధానం అనుకుంటూ మంచి టూరు చాలా బాగా చేసాము. ఎలాంటి ఇబ్బందులు లేకుండా రిటర్న్ ఇప్పుడు హైదరాబాద్ రిటర్న్ బయలుదేరాము. చాలా బాగా జరిగింది మా ప్రోగ్రామ్. నేను జీవగూడ బొమ్మడి నాగరంలో నరసింహ ఉంటాడు. ఆయన దగ్గర నాకు మహాకుంభం మీద పోయేది నాకు అదృష్టం కలిగింది. ప్రయాగరాజ్ పోయినా కాశీ చదివి రామ జన్మభూమి, కృష్ణ జన్మభూమి చాలా సంతోషంగా ఉంది మాకు. ఇటువంటి ప్రోగ్రాం పెట్టి ఇటువంటి మన భారతదేశంలో భక్తులకు తెలియలే మతం హిందూ మతం మీద తెలియని ప్రోగ్రాం ఇస్తే వాళ్ళు ఆటోమేటిక్గా తీరిపోతారు. మంచిగా చూసుకొని వాళ్ళకి తెలియదు ఇచ్చినారు అయిపోతుంది. కృష్ణ గారు ఎవరు టైం వాడు ఆయన చాలా కృతజ్ఞతగా ఉన్నారు. ఆయన చాలా మంచి మనిషి. ఆయన మాకు తీసుకుని ఆయన విద్య మేము సంతోషపడ్డాం. నేను ఎన్నో సంవత్సరాల నుంచి అనుకుంటున్నా వెళ్ళి కాశీకి రావాలి, ఇంకా అయోధ్య చూడాలి, ఏదేదో చూడాలనుకుని ఎన్నో సంవత్సరాల నుంచి అనుకుంటున్నాను. కానీ ఈ ట్రిప్ ద్వారా నాకు ఇలాంటి అవకాశాన్ని కల్పించినందుకు కృష్ణన్నకి ధన్యవాదాలు. నా జీవితంలో నేను అయోధ్య పోవాలని నాకు ఎప్పటి నుంచో కోరుకుంటున్నాను. కానీ ఆ కోరికతో పాటు కుంభమేళ మా రాజన్నతో కూడా తీరింది. కుంభమేళ టూరు కాశీ నా థింకులనే లేకుండే, కానీ ఆ అదృష్టం కూడా కల్పించినందుకు ఆ రాజన్నకి పెద్ద థ్యాంక్స్. ట్రిప్ ఎలా జరిగిందా అంటే? ఈ ట్రిప్ చాలా బాగా జరిగింది. ఫ్యామిలీతో ఎప్పుడు రెగ్యులర్గా ఫంక్షన్స్ అని పెళ్ళిళ్ళని ఎక్కడికైనా వెళ్తూ ఉంటాము. ఇంతమందితో ఈ ట్రిప్ రావడం నేను ఫస్ట్ టైము. ఇంతమందితో వెళ్ళినప్పుడు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి, కామన్. కానీ మహాకుంభమేళ వెళ్ళి అక్కడ స్నానాలు చేసి దేవుడిని దర్శనం చేసుకుని అవన్నీ చాలా బాగా మంచిగా జరిగినాయి. ఈ ట్రిప్లో మొత్తం ఎంజాయ్ అయితే బాగా చేశాము. 146 సంవత్సరాల తర్వాత అమృత గడియలు వచ్చిన కుంభమేళకి మనం అందరం వెళ్ళడము, అది సురవి కృష్ణ రాజు గారి ఆత్మలంతో వెళ్ళడము